దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బహుజన్ సమాజ్ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కనపర్తి మురళి కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి రాజకీయ నాయకులు కృషి చేయాలని కోరారు. మాచవరం ఎలిసల వారి వీధిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం కనపర్తి మురళి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కనపర్తి మురళి మాట్లాడుతూ అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీపై దేశంలో రోజురోజుకు దాడులు అధికమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ప్రెసిడెంట్ కేవి కోటేశ్వరరావు, ప్రసన్న కుమార్, ఎలిసల పాపారావు పాల్గొన్నారు. నా పేరు కనపర్తి మురళి అండి. బహుజన్ సమాజ్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు మాచవరం 2వ డివిజన్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికులు, స్కూలు విద్యార్థులతో ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మన చెంగయ్య గారు ఒక ఎస్సీ ప్రొఫెసర్ గారి మీద మత ప్రచారం చేస్తున్నాడని చేసి ఇది చూపించి అతన్ని బహిరంగ దళ వాళ్ళు అక్కడ కొడతం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయండి. ఎస్సీ ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. వీటన్నిటిని క్రిస్టియన్, ముస్లింల మీద కూడా దాడులు బాగా జరుగుతుంది. వీటన్నిటిని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన విద్యార్థులకు, స్థానికులకు, మాస్టర్ గారికి, కె మాణిక్యాలరావు గారికి మరియు ఈ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా మా హృదయపూర్వక జై భీములు తెలుపుతున్నాం. జై భీమ్, జై బీఎస్పీ. పేరు కేవి కోటేశ్వరరావు, విజయవాడ సిటీ ప్రెసిడెంట్, బహుజన్ సమాజ్ పార్టీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి. ఈ కార్యక్రమంగా మనం పాల్గొన్న వీళ్ళందరికీ కూడా, ఈ స్టూడెంట్స్కి, ఇక్కడ వచ్చిన గృహిణులకి, మాస్టర్లకి అందరికీ కూడా మా యొక్క జైభీములు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకున్నారు. ఆయన జీవితమే మనకి ఒక పాఠం. ఏదైతే వివక్షతని ఎదుర్కొన్నాడో ఆ వివక్షత నా ప్రజలందరూ ఎవరు కూడా ఎదుర్కోకూడదని రాజ్యాంగంలో మనందరికీ హక్కుల్ని కల్పించి మనల్ని సామాజికంగా అందరితో పాటు సమానంగా ఉండేలా చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. తను చనిపోతూ చివరి సందేశాన్ని ఏమిచ్చారంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇంతవరకు లాక్కొచ్చాను, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడితోనే వదిలేయండి అని ఆయన మనకు పిలిపించారు. కానీ మనము అగ్రవర్ణ పార్టీలను గెలిపిస్తూ వారి దాష్టికాలకి, వాళ్ళ దాడులకి మనం గురవుతున్నాం. ఏ పార్టీకి అయితే మనం ఓటేస్తున్నామో వాళ్ళే మన మీద దాడులు, అత్యాచారాలు చేస్తున్నారు. బాబాసాహెబ్ ఓటు హక్కు ఇచ్చింది మనకి ఓటు వేసుకొని మనల్ని పాలకులు కమ్మన్నాడు. కానీ మనం ఆయన చెప్పిన దాన్ని మనం పాటించకుండా మన ఓటుని ఆధిపత్య అగ్రకులాలకు ఇస్తున్నారు. అందువల్ల మనం ఇంకా బానిసత్వంలోనే ఉంటున్నాం. బాబాసాహెబ్ యొక్క అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారాన్ని మనం పొందడమే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. నా పేరు రాహేలు. అయితే ఈ బాబు ఎప్పుడు మాచవరంలో మాత్రం 68వ సంవత్సరం అయినా కానీ ఎప్పుడు జరిగిస్తూనే ఉంటారు వీళ్ళిద్దరూ, భయ్య గారు ఈయన. మాకు పూర్తి పేర్లు తెలియదు. మురళి గారు మాత్రం అన్నిటిలో ఉంటారు బిడ్డ. ఏ రోజైనా ఆయన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని
ఆయన ఆశయాన్ని ఈ స్కూల్ బిడ్డలే కాదు సమస్త ఈ మానవాళి అంతా కూడా ఆచరించాలని, ఆయన ఓటు హక్కు మనుషులకి ఇచ్చింది, ఆయన రాజ్యాంగాన్ని నిలబెట్టి ఆయన బాటలో నడుస్తారనిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ అంబేద్కర్కి నామానికి అవమానం కలిగిస్తున్నారు మనుషులని. అందరూ ఒకే దాడి మీద నడుస్తూ ఒకే బాటలో నడుస్తూ ఒకే విధంగా నడుస్తూ ఆ స్కూల్ బిడ్డల విషయంలో కానీ ప్రజానీకం విషయంలో కానీ అందరి విషయంలో కానీ ఒక కలిగి ఒక బాచట కలిగి ఉంటారని, అలాగే ఈ దాడులు ఈ విషయాల్లో కూడా ఒక సమయస్ఫూర్తి కలిగి మంచి అవగాహన కలిగి ఈ మంత్రులతోనూ ఏకీభవించుకోకుండా ఈ రాజ్యాంగ విషయంలో ఆయన ఏమైతే ఆశించాడో ఆ ఆశయాలను బయటికి తీసుకొచ్చి ఆ ఆశయ రంగంలో నడుస్తారని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. నా పేరు రాహేలు. అట్లాగే ఈ బిడ్డలందరూ కూడా బాగా చదివి ఈ నిజంగా ఈ మురళీ గారు ఎంత విధానంతో జరిగిస్తూ ఉంటారంటే ఈ పేటలో మాత్రం అందరికీ అది ఒక అతిశయాస్పదమే. అందరూ కలిసి ఒక మాటగా ఉండాలని అది మా ఆలోచన కూడా. మేము వృద్ధులమైపోతున్నాం. ఈ యువతరమన్నా మేలుకొని అతని బాటలో నడుస్తూ కూడా వీళ్ళైనా సరే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తని గట్టిగా నమ్ముచు జై భీమ్, జై భీమ్, జై భీమ్.